నేలపైన నడిస్తే పాదాలు కందిపోతాయా? అయితే తివాచీ పరుచు సమస్య లేదు. ఎండలో తిరిగితే నల్లబడిపోతారా? అయితే చల్లటి ఏసీలను దింపు, ఏ ప్రాబ్లము లేదు. మమకారంతో కారా బూందీ లడ్డు తినిపించు, కోట్లు ఖర్చు పెట్టి విహారాలు తిప్పు, మన పోచంపల్లి చీరలు సారెగా పంపు, ఊరువాడ ఘనంగా ఊరేగించు, నో ప్రాబ్లం. మరి ఇదేంటి? వాళ్ళ గౌరవం కోసం మన ఆత్మ గౌరవం చంపుకోవాలా? మన ఆడపడుచులు వాళ్ళ కాళ్ళు పట్టాలా? నీళ్లతో పాద పూజ చేయాలా? హతవిధి అంటూ తెలంగాణ విపక్షాలు అధికార పార్టీపై విరుచుకుపడుతున్నాయి. ప్రపంచ సుందరీమణుల ఆతిథ్యంలో అత్యుత్సాహం చూపిస్తున్నారంటూ కాంగ్రెస్ సర్కార్పై విమర్శల వర్షం కురుస్తోంది. ఇంతకీ వివాదంలో ఎవరిది గౌరవం, ఎవరిది ఆత్మగౌరవం? మిస్ వరల్డ్ 2025 అదరహో అనిపించేలా సాగుతోంది మన భాగ్యనగరంలో. చౌమహల్లా ప్యాలెస్ లో విందు భోజనం పెట్టాం, చీర కట్టించారు, బొట్టు పెట్టారు, బతుకమ్మలు చేతిలో పెట్టి ఆడించాం, వరంగల్ కోట చూపించాం, యాదగిరిగుట్ట మెట్లెక్కించాం, రామప్ప ఆలయాన్ని చూపించాం. అంతా బాగుంది. పోచంపల్లి నేతన్నల ప్రతిభను చూపించాం, మన చార్మినార్ అందాలను వివరించాం, హైదరాబాద్ రుచులను కమ్మగా వడ్డించాం. ఇది కూడా బాగుంది. ఫోటోలు దిగాము. తెలంగాణ సంప్రదాయంలో ఆహ్వానాలు పలికి 5 చుక్కల హోటల్లో విడిది ఏర్పాటు చేసి విదేశీ అందాల రాణులను మన కోటలో మహారాణులుగా చూసుకున్నాం. ఇది కూడా బాగుంది. ఇలా ప్రతి అడుగులో మన సంస్కృతిని ఘనంగా చాటి చెప్పాం. ప్రపంచానికి మన భాగ్యనగర ఆతిథ్యం ఎలా ఉంటుందో కూడా చూపించాం. కానీ కంట్లో నలుసులా, పంటి కింద రాయిలా, కాలికి ముల్లులా ఒకే ఒక్క సంఘటన ఇప్పుడు మింగుడు పడడం లేదు మన నాయక లోకానికి. ఆతిథ్యం శృతి మించిందా లేక సంప్రదాయం కట్టుతెప్పిందా అన్నట్టుగా ఒకే ఒక్క కార్యక్రమం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అందాల రాణులకు మన మహిళల చేత కాళ్ళు కడిగించడం ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. ఆలయం దగ్గర ప్రత్యేకంగా కుర్చీలు వేసి వరుసగా పళ్ళాలు పెట్టి మన మహిళలతో వాళ్ల కాళ్ళు కడగడం ఏమిటి? ఇదేం పాదపూజ, హతవిధి అంటూ విపక్ష నేతలు నూసలు ముడివేస్తున్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచ వీధిలో తాకట్టు పెడతారా అంటూ విపక్షాలన్నీ దుమ్మెత్తిపోస్తున్నాయి ఇప్పుడు. అయితే ఇది ప్రభుత్వానికి తెలిసి జరిగిందా లేక నిర్వాహకుల అత్యుత్సాహమా? ప్లాన్ ఎవరిదో కానీ ఇప్పుడు ఇది నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవుతోంది, ట్రోల్ అవుతోంది. మామూలుగా అతిథులు ఇంటికొస్తే కాళ్ళు కడుక్కునేందుకు చెంబుడు నీళ్లు ఇస్తాం, ఇది మన సాంప్రదాయం. కానీ మనమే వెళ్ళి కాళ్ళు కడగం కదా అన్నది ఇప్పుడు విపక్షాల లాజిక్. ఇప్పుడు ఈ అంశంపై తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇంకా ఇందులో మంత్రులు కడిగి ఉంటే ఇంకా గొప్పగా ప్రపంచమంతా చూసేది కదా, బాగా క్రెడిట్ వచ్చేది రేవంత్ రెడ్డి గారికి. అరే మహిళా మంత్రులు కడిగిర్రు కాళ్ళు అని చెప్పేసి ఇంకా గొప్పగా చాలా బాగా అనిపించేది. ఇంకా ఇది స్పష్టంగా ఉంది చూడండి. స్తంభాలు పెట్టి ఆ వెండి చెంబులకు పూత పోయించి వాళ్ళ కాళ్ళ మీద నీళ్లు పోసి కడిగి టవలతో దుడుస్తూ ఏంది ఇది? ఇది ఒక సాధారణ సాంస్కృతిక కార్యక్రమంగా మొదలై రాజకీయ దుమారంగా మారి సోషల్ మీడియాలో వైరల్ అయి సంచలనంగా మారింది. ప్రపంచ సుందరీమణుల పోటీ అంటే సౌందర్యం, బుద్ధి, సామాజిక బాధ్యతలను కలబోసిన ఒక అంతర్జాతీయ వేదిక. కానీ ఈసారి ఈ పోటీలో భాగంగా నిర్వహించిన పాదాలు కడగడం అన్నది అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది సంప్రదాయమా లేక పొలిటికల్ డ్రామానా అన్న క్యాప్షన్లు కూడా పుట్టుకొచ్చాయి. రాష్ట్ర సంస్కృతిని అవమానిస్తున్నారంటూ విపక్షాలు విరుచుకుపడ్డాయి. తెలంగాణ ఆడపడుచులతో విదేశీ వనితల కాళ్లు కడిగించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, మన ఆడబిడ్డల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. మరోవైపు తెలంగాణలో ఆడవారిపై జరుగుతున్న అవమానాలపై సోనియా గాంధీకి బీఆర్ఎస్ మాజీ మంత్రులు లేఖ రాశారు. సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవాలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలంగాణ ఆడబిడ్డలతో విదేశీ మహిళల కాళ్లు కడిగించడం మహిళల ఆత్మగౌరవాన్ని అవమానించడమే అని లేఖలో పేర్కొన్నారు. సీఎం తన తీరును మార్చుకోవాలని సూచించారు. ఇదే తీరు కొనసాగితే రాష్ట్ర మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కానీ ప్రభుత్వం ఈ విమర్శలను పట్టించుకోవడం లేదు. ఇది మన సాంప్రదాయంలో భాగమని, దీన్ని కూడా రాజకీయం చేయడం సిగ్గుచేటు అంటూ విపక్షాల విమర్శలను కొట్టిపడేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కాళ్ళు కడిగిస్తే 33 మంది కడిగియాలి కదా. ఒక్క అమ్మాయి ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన అమ్మాయి ఆమె స్వతహాగా ఆ చెంబుతో నీళ్లు పోయడమో ఇంకోటి ఏదో చేస్తే అది ప్రభుత్వం మీద అంటగట్టడం సిగ్గనిపించట్లే మీకు?
తెలంగాణ గౌరవం గురించి, తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే నైతిక అర్హత మీకుందా? తెలంగాణ పేరెత్తే నైతిక అర్హత మీకుందా? కాంగ్రెస్ సర్కార్ ఎంత సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నా విపక్షాలు మాత్రం తగ్గడం లేదు. తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంగా హైలైట్ చేస్తున్నాయి. ఈ సంఘటన సామాజికంగా తీవ్ర చర్చకు దారితీసింది. సంప్రదాయాలను ఎంతవరకు కొనసాగించాలి, ఆధునిక సమాజంలో ఇలాంటి సంప్రదాయాలు సరైనవేనా అన్న డిబేట్ కూడా సాగుతోంది.